క్వాలిఫైయర్ 1 పోటాపోటీగా జరుగుతుందనుకుంటే వార్ వన్ సైడ్ నడిచింది. కోల్కతా జట్టు హైదరాబాద్ జట్టుని 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఇక హైదరాబాద్ జట్టు ప్రదర్శన కారణంగా ఆరెంజ్ జెండా ఈరోజు స్టేడియంలో మూగబోయింది. అన్ని విభాగాల్లోనూ ఎస్ఆర్హెచ్ విఫలమయ్యి అభిమానుల ఆశలను నీరుగార్చారు. కనీస పోటీ కూడా ఇవ్వకుండా కోల్కతాకి దాసోహమైనట్టు సాగింది హైదరాబాద్ ప్రదర్శన. ఓడిపోవడం తప్పు కాదు, ఎంత చెత్తగా ఓడిపోవడాన్ని అభిమానులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు మాకు ఏదీ కలిసి రాలేదు. టాస్ గెలవడం తప్ప ఇంకేది మాకు ఆనందాన్ని ఇవ్వలేదు. మా బ్యాటింగ్ పై నమ్మకంతో మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాను. అయితే ఈ రోజు మాది కాదు. ఆరంభం నుండి కూడా కోల్కతా జట్టు బౌలర్లు మాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వారు మాపై ఒత్తిడిని పెంచారు. మొదట్లో మేము బ్యాట్తో ఫెయిల్ అయ్యాము. ఇక బౌలింగ్లో కూడా ప్రభావం చూపలేకపోయాము. అంత మాత్రాన మా జట్టుని తీసిపారేయలేం. క్రికెట్లో ఒక్కోసారి ఇలాంటివి సహజం. ఈరోజు ఓడిపోయినా ఏమీ పర్లేదు, మాకు ఇంకో ఛాన్స్ ఉంది. తప్పకుండా క్వాలిఫైర్ 2లో గెలిచి ఫైనల్స్కి చేరుకుంటాం. ఆరెంజ్ ఆర్మీ జెండా రెపరెపలాడేలా చేస్తామని అభిమానులను ఉత్సాహపరిచేలా మాట్లాడాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.